కాసేపు డిలీట్ చేయమా, మీరు మాట్లాడుకోండి బ్రదర్, మీరు దాన్ని డిలీట్ చేయమా ప్లీజ్. చేయమంటాం పో అంటారు, కాలు చేయమంటాం పో అంటారు. మగేష్ యాదవ్ గొల్లమ్మ గుడ్లు పోయి కాలు పట్టుకున్నా, నేను కాలు పట్టుకున్నాయా, నాకు న్యాయం చేయి, నాకు కాలు చేసి ఇచ్చేయ్యా, నేను కడుపుకు తినేదానికి ఏమి లేదు, నేను గుడి పూజ చేసుకుని ఉండేది, నాకు కాలు చేస్తారు పో పెద్దయినా, కాలు చేస్తారు పో పెద్దయినా, కాలు చేస్తారు పో అనేది ఏడు చెప్పేది. వినాయక గుడికి వెళ్ళిపోయి తిరుక్కున్నా, ఉండండి రా మీరా, ఆయన ఏం చేస్తారు అనేసి పోతా ఉండేది. నాకెవరు మన అనాదిగానే బతుకుతా ఉండాలి స్వామి. చెప్తాను ఉంటాడు ఒక్కరు నా మాట ఆయన కూడా చెప్తున్నాయి, ఊరు నా మాట వినేది లేదు. నేను కడుపుకు లేకుండా ఎందుకు కలిసారు మీరు? మేము కాలేదు, వాళ్ళు పిలిచిని ఇచ్చేదానికి వస్తారు కదా, పిలిచిని ఇచ్చేదానికి వస్తారు. పిలిచిని కూడా మా టీం కూడా చేసేసినారు. సార్ పిలిచిని ఇంటి బాడికి ఇచ్చేదిలే, 2 ఏళ్లుగా బాడికి ఇచ్చేదిలే. ఎంత 5,000 రూమ్, 5,000 నాకు దాచి వేలు లేదు. ఇంత రూమ్ వేస్తారు, 2 రూములు ఆ పక్కన. ఆ 2 రూములు కూడా నాకు సామాన్ ఎత్తేసుకొని నేను ఎత్తుకొచ్చి బయట వేసేస్తే అంత దౌర్జన్యంగా సామాన్ నన్ను కొట్టి 20 మందిని తోడుకొచ్చి పోసేసి కొట్టి తోడుకొని లాయర్ గారు నిలబడుకు చూస్తానే ఉన్నాడు. ఆయన ముందర ఎత్తండి వేయండి అన్న లాయర్ గారు కూడా ఎత్తి కొట్టి నన్ను కింద తోసేసి సామాన్ మళ్ళీ ఎత్తుకుని లోపల పెట్టినారు సార్. నాకు ఎవరు దిక్కులేదు, నేను ఈ రూమే సార్. నాకు ఎంత రూమే, 2 రూమ్లు, పెద్ద రూమ్లు కాదు. ఈయన కూడా రూమ్ తీసేస్తాను, అదే అదొక రూమ్. ఆ మరి 2 రూమే ఇచ్చిండేది నేను. నాకు 2 రూమ్ 5,000 ఇస్తారు, దాచి ఏం లేదు. నాకు 2 ఏళ్లుగా బాడికి నేను ఏం తినాలా, నేను ఇంటి కాడ అడగ తింటా ఉన్నాను. పగలు కొట్టేసి 5,000 బంగారు ఎత్తుకొచ్చినారు. 5,000 బంగారు 2 లక్షలు పెట్టి బ్యాంక్ కట్టాలని అదే ఎత్తుకొచ్చినారు. పగలు కొట్టేసి ఊరుకొని ఉండాలి, అటు చేసేస్తున్నారు సార్. నాకు ఎవరు దిక్కు లేదు, మీ పోటీ నన్ను కాపాడాలి. నిలబడదామని వచ్చాం. మీరు అంత మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది. వాళ్ళ పిల్లలు మీరు బయట వెళ్తారా, మీరు చూస్తారా, మీ అమ్మలు కట్టదిట్టం చేస్తారనేసి ప్రతి ఒక్కరిని భయపడతా ఉన్నారు. ఒక్కటే కాదు, ప్రతి ఒక్కరిని మా ఏరియాలో ప్రతి ఒక్కరిని భయపడతా ఉన్నారు. వాళ్ళు అట్లనేసి ఇప్పుడు ఎవరు రావడం లేదు. చూసారా ఎంత మంది ఉన్నారు. మేము ఇట్లా ఏరియా మాది కాదు. ఎవరికైనా ఒక అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరు మేము ఇక్కడ ముందు ఉండే వాళ్ళం. కానీ వాళ్ళ పిల్లల్ని భయపడతా అంటే వాళ్ళ తల్లులు భయపడుకుని ఏం చేస్తారు సార్? ప్రతి ఒక్కరి కాలంలో ఒక్కొక్క తల్లికి ఉండాలి, ఎంత మంట వెళ్తుంది, ఒక్కొక్క తల్లి బయటపడుతుంది ఇప్పుడు. కాకపోతే వీళ్ళు బిల్లుల కోసం భయపడి వెనకాడుతా ఉన్నారు. ఇప్పుడు అదే నేను ఆ రోజు నేను మాట్లాడుతాను, నా కొడుకు వచ్చి నన్ను తోసుకుని వెళ్ళినాడు. నువ్వు మాట్లాడొద్దు, ఏమొద్దు, నువ్వు పోయి ఇంటికి అనేసి. ఎంత భయపడకపోతే నా మాట అనుంటాడు, మీరు చెప్పండి. పెడితే కనీసం కేసు మీద రెస్పాన్స్ కూడా లేదు. ఇప్పుడు మేము వస్తే 3 పోలీసు వాళ్ళు వస్తారు. సామాన్లు ఏడున్నాయన్నా మీ ఆక్రమించుకున్నాడు. సామాన్లు పెట్టేసి మీ అందరి పొగర్ని అణచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి భూ బాధితుల అందరి పక్షాన నిలబడుతుంది.